మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర బీసీ వర్గాలకు చెప్తా ఉన్నాం ఇలా రైట్. రాజకీయంగా వాటా, రాజకీయంగా భవిష్యత్తులో ఇంకా ఎదగాలనేటువంటి తపన కోసం అటువంటి వాళ్ళందరూ కూడా అండగా ఉండడానికి ఒక రాజకీయ నాయకుడిగా, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉంటాననే మాట కూడా సందర్భంగా తెలియజేస్తూ, మాకు సంబంధించి నీతులు చెప్పే ముందు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కాకుండా కేటీఆర్ గారు మీ పార్టీలో మార్పులు, ఎట్లా అధికారంలో మంత్రులు కాదు మీరు, ఉన్న పార్టీ పదవులన్నా కనీసం బలహీన వర్గాలకు న్యాయం చేసి మమ్మల్ని అడగడానికి సాహసం చేయమని సందర్భంగా కోరుతా ఉన్నాం. పాడిందే పాట పాస్పర్ల ఏంటది దాసరి అని నిన్నటి దాకా చాలామంది నాయకులు వాడినరు. ఇవాళ కొత్తగా వీళ్ళది గానం శురువైంది. రాని చూద్దాం. కాంగ్రెస్ టచ్ చేసి చూడమనండి. ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన, ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం. చేతనైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేమేం చేసినాం? కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినామా? తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం, మగతనం ఉందా? అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకి తెలుసు. మరొక్కసారి సందర్భంగా నేను గౌరవ కేటీఆర్ని కోరుతా ఉన్నా, బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా మాట్లాడే ముందు మీ దగ్గర ఉన్నటువంటి పార్టీ పదవులల్లో బలహీన వర్గాలకు న్యాయం చేసి వేరే పార్టీ గురించి మాట్లాడమని ఇతో చెప్తాను. అందరూ నమస్కారం. ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీదనే ప్రెస్ కాన్ఫరెన్స్. మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ మీరు ఎప్పుడైనా చిట్ చాట్ అప్పుడో కూర్చున్నప్పుడో మాట్లాడవాలి. పెట్టుమని బయట ఎందుకు దాచిపెట్టుకుంటున్నాడు? ఆయనకి ఏమైనా వస్తుంది అనుకుంటున్నది అలా. ఆయన కూడా